భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్థుతిని మాత్రమే వివరించారు పాండవులు. మొన్నటి రోజున మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను. కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే, కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను, దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు, అక్కడికి వెడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు. అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం. కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్తు స్వేచ్ఛ తీసుకుంటున్నాను. అందుచేత మహాభారతము, దేవీ భాగవతము, ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని ఒక చోటికి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్థుతిలోకి వచ్చేస్తాను. అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది, ఇవాల్టి రోజున వినవలసినటువంటి విషయం ఏదో అది విన్నట్టు ఉంటుంది. ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో, ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. భీష్ముడి జీవితం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆయన్ని అర్థం చేసుకోవడం ఎంత తేలిగ్గా కనపడుతుందో అంత కష్టమైన విషయం. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, అప్పుడు మీరు ఆలోచన చేద్దురు కానీ అలా ఎందుకు జరిగింది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దురు కానీ, ధర్మం అంటే ఎంత కష్టంగా ఉంటుందో, కాలం అంటే ఎలా ఉంటుందో మీరు గమనిద్దురు కానీ. భీష్ముడి జీవితంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదాన్ని తీర్చారు. అందులో ఋషులు, ప్రజాపతులు మొదలైనటువంటి వారందరూ ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ సభ యందు కూర్చుని వారు చర్చ చేస్తున్నారు. దేని గురించి చర్చ చేస్తున్నారు అంటే, ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎలాగా. కాబట్టి మనం ఈశ్వరుడి యొక్క గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పొందితే ఆ భక్తి వలన వారికి కావలసినటువంటి సమస్త కామములు చేకూరుతాయి. పైగా వారు నడవవలసినటువంటి పదంలో నడిచినటువంటి వారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ కూడా మనం ఏ విధంగా కళ్యాణమును సాధించి పెట్టాలి అని సభ జరుగుతోంది. ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు, హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగమ్మ. అందుకని ఆవిడ గంగాదేవి సభలో ప్రవేశించింది. సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాశి, పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైనటువంటి అందగత్తె. ఆ తల్లి లోపల ప్రవేశించినటువంటి రీతిలో మహాసౌందర్య రాశి అయినటువంటి గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్ద గాలి వచ్చి గంగాదేవి యొక్క పవిట తొలగింది. తొలగితే అయితే దీని వెనకాతల ఉండేటటువంటి ఆదిశక్తి, పరాశక్తి కారణమై ఉంటుంది. ఆవిడ ఏదో చాలా దూరం ఆలోచించి పనులు చేస్తుంది. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావు, వాటి వెనక అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆ గంగమ్మ పవిట తొలగితే బ్రహ్మగారి సభలో ఉన్నాం మనం, ఎంత గౌరవం పాటించారో చూడండి. ఉన్నటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉన్నారు, వారి ఆధ్యక్షంలో జరుగుతోంది. పైగా మనందరం ఆ సభకి విచ్చేసినటువంటి సదస్యులం. ఇలాంటి చోట మనం గౌరవంతో ప్రవర్తించాలని అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కానీ అందులో కూర్చున్నటువంటి ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మ వంక చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తాం. వారిద్దరి యందు కామము అతిశయించింది. మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారు. ఇది అంత తేలిగ్గా హాస్యాస్పదంగా జరిగే సందర్భం కాదు. దీని వెనకాతల ఏదో ఒక పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవి కావు, కథ నడిస్తే మనకు అర్థం అవుతుంది. అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి, రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటి, కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. ఇలా సమయాసమయములు లేకుండా కామప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు జన్మించదవుగాక అని ఆ రాజర్షిని శపించారు. గంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్యవై కొంతకాలము చెరించదవుగాక అని, తదనంతరం శరీరం విడిచిపెట్టిన తరువాత నువ్వు మళ్ళీ
స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి నేను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు. చూస్తుండగా ఆయనకి భరతవర్షంలో ప్రతీపుడు అనబడేటటువంటి ఒక మహారాజు, గొప్ప చక్రవర్తి, ఆయన భరత వంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ఆ ప్రతీపుణ్ణి చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి కుమారుడిగా జన్మిద్దామని నిర్ణయం తీసుకుని ఆయన మర్త్యలోకంలో ప్రవేశించేటటువంటి సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకు వస్తాను. అరే రే, నేను ఎంత పొరపాటు పని చేశాను, నేనైనా ఆ సమయంలో కొంచెం పమిట సర్దుకుని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను ఎంత పొరపాటుగా ప్రవర్తించాను, నేను చేసినటువంటి పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారిచ్చినటువంటి శాపము వలన మత్స్యలోకములో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలము ఉండాలి అనుకుందావిడ. ఈ సంకల్పము కలిగి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆవిడికి రోదన చేస్తూ కనపడ్డారు, ఏడుస్తూ బాధపడుతూ కనపడ్డారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. అష్టవసువుల్ని అడిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంత బాధగా ఉన్నారని అడిగింది. అయితే వాళ్ళు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. మేము అష్టవసువులం, భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మాకు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అందులో ధేనువు ఉంది, కామధేనువు, నందిని. దానిని చూసి అందులో ద్యూ అనబడేటటువంటి ఒక వసువుని ఆయన భార్య అడిగింది. అంత మెరిసిపోతోంది, ఏదో తెల్లటి పర్వతాకారంలో ఉంది, అంత ప్రకాశవంతంగా ఉంది, అంత తేజస్సుతో ఉంది, అది మామూలు అవే అని అడిగింది. ఆయన అన్నాడు, కాదు కాదు, దాన్ని కామధేను అంటారు, దాన్ని పాలు తాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అన్నారు. అంటే ఆ ద్యూ అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆవిడంది, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆవిడ పేరు ఉసీనరా. ఆ ఉసీనరా అనబడేటటువంటి స్నేహితురాలు కొంచెం రోగగ్రస్త అయి వృద్ధాప్యాన్ని పొందింది. ఆవిడికి మళ్ళీ యవ్వనం వస్తే మాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. ఎలాగో లేడు కదా వశిష్ఠుడు ఆశ్రమంలో, అపహరించి తీసుకుని వెళ్ళి ఈ కామధేనువు యొక్క పాలు ఉసీనరాకి పట్టిద్దామని. భార్య మాట కాదనలేక మిగిలినటువంటి వసువులతో కలిసి ద్యూ ఆ కామధేనువుని అపహరించాడు. అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వశిష్ఠ మహర్షి మరునాడు పూజ కోసమని, సాయంకాలం అగ్నికార్యం కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు, నందినీ ధేనువు కనపడలేదు. అంతటా వెతికి ఒక్కసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు అపహరించడం తెలిసి వెంటనే శపించారు. బ్రహ్మర్షి లేని సమయం చూసి నందినీ ధేనువుని అపహరించారు కనుక మీరు భూలోకమునందు జన్మించెదరుగాక అని. ఈ అష్టవసువులకి వార్త తెలిసి పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. మహాప్రభో, మీరు మాకు దారుణమైన శాపాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మేము భూలోకంలో జన్మిస్తే చాలా ఇబ్బందులకి గురైపోతాం. మీరు మా యందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చెయ్యండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు 80 వసువులు, 80లో 7 యందు పాపము యొక్క తీవ్రత తక్కువగా ఉన్నది. మీరు కేవలం ద్యువుకి సహకరించారు, కానీ అసలు అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యువు. అందుచేత మీరు 7 పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. కాబట్టి నరుడిగా జన్మిస్తారు, కానీ జన్మించినటువంటి కొద్ది గంటలలో శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్యువు మాత్రం పరాక్రమవంతుడై కని విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి భూలోకమునందు కొంతకాలముండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యువు మాత్రం కొంతకాలము లోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షిస్తే ఆ 80 ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. గంగమ్మని చూసి అడిగారు, అమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు భూలోకానికి అన్నారు. ఇదిగో జరిగినటువంటి విషయం ఇలా ఉంది, అందుచేత నేను ఆ రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయనకి భార్యని కావాలని వెడుతున్నాను. అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు, నువ్వు ఎలాగో వెడుతున్నావు కనుక నీ కడుపున మేము 80 పుడతాం. పుట్టినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టినటువంటి బిడ్డల్ని కొద్ది గంటలలోనే తీసుకెళ్లి చంపదు.
ఏ తల్లి కొద్ది గంటలలో చంపదంటే నా ఉద్దేశం కొన్ని రోజులు పోయాక చంపుతుందని కాదు, ఎప్పటికీ అలా ప్రవర్తించదు. అన్న తల్లికి ఉండేటటువంటి మమకారం అటువంటిది. అందుకని మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అందుకని మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నువ్వు మాయందు అనుగ్రహించి పుట్టినటువంటి వెంటనే మమ్మల్ని మళ్ళీ తిరిగి మేము వసువుల యొక్క స్థానాన్ని అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అన్నారు. తప్పకుండా అలా చేస్తాను అంది. కాబట్టి వసువులు ఎదురు చూస్తున్నారు, గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆవిడ కడుపులోకి వద్దామని. ఇది జరిగితే గంగా తీరమునందు ప్రతీపుడనపడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడే. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది. ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాల్ని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని అడిగాడు. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగా నదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు. క్షత్రియులు విశేషించి రాజులు దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు. విజయనగర సామ్రాజ్య పతనం సమయానికి వచ్చేటప్పటికి రామరాయల వారికి ఎంత దక్షిణ నాయకుడు అంటే రామరాయల వారి పోలికలున్న బిడ్డలు చాలా ఊళ్ళలో ఉండేవారు. అంత దక్షిణ నాయకులై ఉంటారు. అలా దక్షిణ నాయకుడై ఉంటాడు కాబట్టి ఆయన ఒళ్ళో కూర్చుంది ఆవిడ. నేను ఏవి అనవసరపు విషయాలు చెప్పనండి, మీరు కావాలంటే విజయనగర పతనం అన్న పుస్తకం చదవండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. తల్లికోట యుద్ధం అది రామరాయల వారిది. అందుచేత ఆవిడ వచ్చి కుడితోడ మీద కూర్చుంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. స్థితాదక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్య భామిని అపత్యానాం స్మశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. ఓ శుద్ధమైన నవ్వు కలదానా, గొప్ప సౌందర్య రాశి, నీకు నన్ను భర్తగా పొందాలని కోరిక ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవాలి. అసలు అలా ఎందుకు కూర్చోబెట్టుకుంటారండి? అలా ఎప్పుడు ఎవరు కూర్చోరు కదా, ఏదో కుర్చీల్లో కూర్చుంటారు, కానీ అలా ఒళ్ళో కూర్చోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం ఎల్లరంతా ఎక్కడ ఉంటుందండి బాబు అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది. ఎక్కడుందో తెలుసా అండి? ప్రయాగలో వేణీదానం చేసేటప్పుడు ఉంది. జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం, ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ 5వతనంతోనే ఉండి 5వతనంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది అది చూడ్డానికి. సరే, అందుచేత మేము ప్రయాగ వెళ్ళినప్పుడు చాలా మంది చేశారు, మీరు చేశారు కదమ్మా, అందుకని ఆ వేణీదానం చేసినప్పుడు చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది ఆ క్రియ. చేత ఎడమ తొడ మీద కూర్చుంటారు భర్తకి భార్య. అందుకని నువ్వు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు, నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాబట్టి నీకు ఆ భావన నా యందు ఉన్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు, నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నీవు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నా కుమారుడికి భార్య అవుదువుగానివి. అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధమైపోతుంది. నువ్వు నా కోడలు అవుదువుగానివి, నాకు కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి నువ్వు భార్య అవుదువుగాక, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు.